హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ఆల్ ఇన్ వన్ మల్టీపర్పస్ వేపరైజర్ గురించి మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఈ కరోనా సిచ్యువేషన్లో మనకి ఈ వేపరైజర్ వచ్చేసి చాలా హెల్ప్ అవుతుందండి. సో మనకి కాఫ్కి అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇది మంచిగా వర్క్ అవుతుంది. అలాగే కామన్గా వచ్చే కోల్డ్కి, హెడేక్ నుంచి సఫర్ అయ్యే వాళ్ళకి, అలాగే సైనసైటిస్ నుంచి సఫర్ అయ్యే వాళ్ళకి, అలాగే హే ఫీవర్ ఉండే వాళ్ళకి, అలాగే ఆస్తమా తోటి సఫర్ అయ్యే వాళ్ళకి అందరు కూడా దీన్ని వాడొచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి ఇలాగా 4 పార్ట్స్ అనేవి ఉంటాయండి. సో చూడండి, దీంట్లోకి వచ్చేసి మనము నార్మల్ వాటర్ యూస్ చేసేటప్పుడు, అంటే ట్యాప్ వాటర్ కాకుండా ప్యూరిఫై వాటర్ యూస్ చేసే వాళ్ళైతే ఒక పించ్ సాల్ట్ని యూస్ చేసేసి వాడాలన్నమాట. లేకపోతే వాటర్ వచ్చేసి బబుల్స్ వచ్చేసి మొహం మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్యాప్ వాటర్ అయితే మనము డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. సో ప్యూరిఫై వాటర్ యూస్ చేసేలాగా ఉంటే మాత్రం ఒక పించ్ సాల్ట్ని అయితే వేసుకొని యూస్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి దీని కాస్ట్ 599 అండి. సో అలాగే చూడండి, ఇక్కడ ట్యాప్ వాటర్ యూస్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఆర్ఓ వాటర్ని మాత్రం మనము యూస్ చేయకూడదు అన్నట్టు. సో ఇది వచ్చేసి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనకి, సో మన ఇండియాలోనే ఇవి తయారు చేసినది అనమాట. క్వాలిటీ పరంగా అయితే చాలా చాలా బాగుందండి. సో మీకు ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి, దీంట్లో పార్ట్స్ ఎలాగున్నాయో. సో మనం వేపర్ ఎలాగా దీని నుంచి పట్టుకోవాలో కూడా నేను ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో టోటల్గా మనకి స్టీమ్ పట్టుకోవడానికి ఇక్కడ 3 కంటైనర్స్ అయితే ఇచ్చారనమాట. సో మనకి స్టీమ్ ఎక్కువ కావాలి లేదా తక్కువ కావాలి అనే దాన్ని బట్టి మనము ఈ కంటైనర్స్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే వారంటీ కార్డ్ కూడా ఇచ్చేసారు. సో వారంటీ వచ్చేసి మనకి 6 months ఉంది ఇందులో. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇది వారంటీ కార్డు. సో ఇందులో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే మనకి 6 months లోపల మనము దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలాగా వేపర్ పట్టుకోవడానికి మనకి ఇలాగా కంటైనర్ ఇచ్చేసారు. సో ఇది మగ్లాగా ఉంది కదా, దీంట్లో వాటర్ వేసేసుకొని మనం వేపర్ పట్టుకోవచ్చు. అలాగే మనకి ఫేషియల్ చేసుకోవడానికి, లేదంటే కోల్డ్ కానీ లేదంటే కాఫ్ కానీ యూస్ చేసుకోవడానికి 3 డిఫరెంట్ కంటైనర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఒకటి వచ్చేసి ఇందులో డాట్ సైజ్లో ఉన్నటువంటి వేపరైజర్ వచ్చేసి మనము ఫేషియల్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, దీని మీద వాటర్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. సో మినిమమా లేకపోతే మీడియమా లేకపోతే మ్యాక్సిమమా, అంటే మనం వాటర్ లెవెల్ వచ్చేసి మ్యాక్సిమం వరకు పెట్టుకోకూడదు, ఎప్పుడు కూడా మినిమం కానీ లేదంటే మీడియం కానీ యూస్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి నార్మల్ అంటే ట్యాప్ వాటర్ని యూస్ చేస్తున్నాను. సో ఒకవేళ మీ దగ్గర ట్యాప్ వాటర్ లేనట్టయితే, అంటే ప్యూరిఫై వాటర్ ఉన్నట్టయితే అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని పట్టుకోండి. సో ఎందుకు సాల్ట్ యాడ్ చేయాలంటే మంచి వాటర్ అంటే ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ అయితే మనం వేపర్ పట్టుకునేటప్పుడు అది మొహం మీదకి వస్తుంది అనమాట. అంటే వాటర్ వచ్చేసి బబుల్స్ లాగా మొహం మీదకి ఎగురుతుంది. కాబట్టి పించ్ ఆఫ్ సాల్ట్ని వేస్తే మాత్రం జాగ్రత్తగా మంచిగా వస్తుంది అనమాట వేపర్ అనేది. చూడండి, ఇలాగ వాటర్ వేసేసుకున్నాక ఇందులో నేను వాటర్ వచ్చేసి మీడియం వరకు వేసేసాను. అలాగే ఇలాగ లిడ్ని మూసేసాను అనమాట. చూడండి, మీకు వైపర్ ఎలా పట్టుకోవాలనేది ఇందులో చూపిస్తున్నాను. ఇలాగ కంటైనర్ని ఫిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్లగ్ చేస్తున్నాను. ఇలాగ ప్లగ్ చేసుకున్న 1 or 2 secondsకి మనకి వేపర్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, వేపర్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇలాగ మనం స్విచ్ ఆన్ చేయగానే ఇలాగ చిన్నగా సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట. సో 1 or 2 secondsలో మనకి దీని నుంచి వేపర్ రావడం అనేది జరుగుతుంది. ఈ మల్టీపర్పస్ వేపరైజర్స్ మనకి బయట మెడికల్ షాపుల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకవేళ ఆన్లైన్లో నుంచి పర్చేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మనకి 160 నుంచి 380 వరకు కూడా ఆన్లైన్ డిఫరెంట్ ప్రైజెస్ తోటి మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇలాగా స్టీమ్ అనేది మనకి కొంచెం తలని కొద్దిగా ఎత్తి ఇలాగా స్టీమ్ని పట్టుకోవాలి. సో చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఇలాగ పట్టుకోవాలన్నమాట. సో ఇలాగా పెద్ద కంటైనర్ని యూజ్ చేసుకుంటే వేపర్ అనేది టోటల్గా ఫేస్ అంతటికి కూడా మొత్తం అనేది కవర్ అవుతుందన్నమాట. సో ఇదైతే చాలా చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మెయిన్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ తోటి సఫర్ అయ్యే వాళ్ళకి, అలాగే కోల్డ్ తోటి సఫర్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి ఇంకో కంటైనర్ అనమాట. దీన్ని కూడా నేను ఫిక్స్ చేసి మీకు చూపిస్తున్నాను వేపర్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి. సో ఇది మనకి కొంచెం వేపర్ మాత్రమే కావాలంటే దీన్ని ఇలాగా ఫిట్ చేసేసుకుని ఆన్ చేసినట్టయితే చూడండి, కొంచెం మాత్రమే వస్తుంది వేపర్ వచ్చేసి. ఎక్కువగా వద్దు, కొంచెం మాత్రమే చాలనుకుంటే సో దీన్ని ఫిక్స్ చేసేసుకొని మనం దీన్ని ఇలాగా వేపర్ పట్టుకోవచ్చు. సో మన అవసరాన్ని బట్టి మనము పైన ఉన్నటువంటి లిడ్ని ఫిక్స్ చేసుకోవాలి. సో ఇదైతే చాలా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనము ఫేషియల్స్కి యూస్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇది వచ్చేసి కొంచెం వేపర్ మాత్రమే కావాలి, అది కూడా ఫేషియల్స్లో చాలామంది యూస్ చేస్తుంటారు స్టీమ్ పట్టుకోవడానికి. సో అలాంటప్పుడు మనకి ఇది చాలా యూజ్ అవుతుందండి. సో మనకి ఏది కావాలంటే దాన్ని ఇలాగా పైన ఉన్నటువంటి లిడ్ని ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, దీన్ని కూడా యూజ్ చేసి వేపర్ అనేది ఎలా పట్టుకోవాలో నేను చూపిస్తున్నాను. ఈ లిడ్కి వచ్చేసి మనకి ఇలాగా పాయింట్ హోల్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇలాగ వేపర్ వచ్చేసి పర్టికులర్గా ఫోకస్గా మొహానికి మాత్రమే వెళ్తూ ఉంటుంది. సో ఇది మన అవసరాన్ని బట్టి మనము లిడ్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా ఈజీగా మనము ఈ వేపరైజర్ని యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని వాడుకోవడం అయిపోయాక వాటర్ అన్నిటిని కూడా వంపేసేసి మనం పారేస్తే సరిపోతుంది. తర్వాత దీన్ని ఆరబెట్టుకోవాలి తడంతా పోయేంత వరకు. సో ఇందులోకి జెండు బామ్ని యూస్ చేసి కోల్డ్ వచ్చినప్పుడు ఎలాగా యూస్ చేసుకోవాలనేది మీతోటి ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. సో ఇలాగ వాటర్ని వేసేసాక ఇందులోకి జెండు బామ్ని కానీ లేదంటే విక్స్ ఉంటుంది కదండి, విక్స్ వేపర్ కానీ కొంచెం వేసేసి దీనిపైన ఉన్నటువంటి మూతని ఫిట్ చేసేసి మనకు కావాల్సినటువంటి కంటైనర్ని పైన ఫిట్ చేసేసుకుని స్టీమ్ పట్టుకోవడమే అనమాట. ఈ వేపరైజర్ని యూస్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. సో మనం ఇలాగ వేపర్ని పట్టుకున్నాక సో ఈ వాటర్ని అన్నిటినీ కూడా పారబోసి తడి అంతా ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. సో మనం వేపర్ పెట్టుకున్నాక చూసుకుంటే ఇలాగా లోపల ప్రెస్ప్రేట్ లాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట. చూడండి, నేను ఇలాగా ఇందులోకి జెండు బామ్ వేసేసి స్టీమ్ ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగ స్విచ్ ఆన్ చేసేస్తున్నాను. జెండు బామ్ వేసేసాక ఇలాగా మూత పెట్టేసేసి ఇలాంటి వెడల్పాటి కంటైనర్ని నేను ఫిక్స్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు స్విచ్ ఆన్ చేసేసాను. స్టీమ్ అనేది ఎలా వస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇలా వచ్చేస్తుంది. సో మనం కావాల్సినటువంటి డిస్టెన్స్లో మన ఫేస్ని పెట్టేసుకొని ఇలాగా స్టీమ్ పట్టేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.